హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏదైనా ఇట్లుంది అట్లుంది అనేసి. అయితే ఇక మా పెద్దమ్మ అయితే ఊరికే ఐస్ క్రీమ్ అంటుంది, వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అంటుంది. అయితే పెద్ద పుచ్చకాయ ఒకటి తీసుకొచ్చి దాన్ని మొత్తం తిని ఒక చిన్న మొక్క ఉంచేదే వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దామని అయితే చేస్తున్నా అండి. ఇక ఆ రెడ్దంతా తీసేసి పొట్టంతా పక్కన పడేసాను. అందులో గింజలు కూడా లేకుండా మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. ఇట్లయితే మొత్తం గింజలు లేకుండా మొత్తం చూసుకోవాలి అన్నమాట. అంటే మళ్ళీ తర్వాత జ్యూస్ చేసాక కూడా ఫిల్టర్ చేస్తాం, బట్ అవి గింజలు చేదనేది లేకుండా ఉండటానికి ముందుగా అయితే మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకోవాలండి. ఇందులో అయితే వాటర్ ఏం పోయాల్సిన అసలు అవసరమే లేదు. ఇందులోనే చాలా వాటర్ ఉంది, మీకు అక్కడ కనపడుతూనే ఉంది. నేను కట్ చేసినప్పుడే అసలు కింద చూడండి, అసలు ఎందుకో ఈ కాయలో చాలా వాటర్ ఉంది. వాటర్ అయితే కారిపోతుంది అనమాట, అంత వాటర్ ఉంది. ఇట్లా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ గిన్నెలో వేసుకొని ఇక కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే పంచదార వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పంచదార అయితే వేసానండి స్వీట్ కోసం. ఒక 2 స్పూన్స్ అయితే పంచదార వేసుకున్నాను. ఇది మూత పెట్టి మిక్సీ తిప్పుకొని వద్దాం. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. నేను ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు, ఇందులో చాలా వాటర్ అయితే వచ్చేసింది. దీన్ని అంతా అయితే ఫిల్టర్ చేసేస్తా. ఇప్పుడు ఒక స్పూన్ పెట్టి తిప్పుతూ మొత్తం ఫిల్టర్ చేసేసి ఇక అట్లా పోసుకుంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అనమాట, కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అక్కడక్కడ గింజలు కూడా ఉన్నాయండి, అందుకని అట్లా వద్దు, పక్క వడగట్టుకొని పోసుకోవాలి. మొత్తం అయితే వడగట్టానండి. ఇప్పుడు ఇవి ఐస్ మాల్స్ ఉన్నాయి కదా, ఇక ఇందులో పోసుకోవటమే అనమాట. ఇట్లాంటివి ఉంటే పిల్లలకి బయట కొనకుండా ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసి ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి. మంచి హెల్తీగా మనకి ఏ ఫ్రూట్ ఉన్నా మంచిగా చేసి ఇవ్వచ్చు అనమాట, ఏ ఫ్రూట్ తోటైనా. బయట ఉన్న వాటిలలో కెమికల్స్ ఇవి కలుస్తుంటాయి. ఎంత ఏదనుకున్నా వాళ్ళు తింటూనే ఉంటారు అనుకో, కొన్నా కానీ మనం కొంటూనే ఉంటాం, వాళ్ళు తింటూనే ఉంటారు. కాకపోతే మ్యాక్సిమం అవి అవాయిడ్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేస్తుంటే బెటర్. అన్నీ ఇవి చేస్తున్నా ఇవి తింటూనే ఉంటారులే, కానీ ఇలా కూడా అయితే ట్రై చేయండి. అంతేనండి. ఇక ఆ జ్యూస్ అయితే 4 వాటికి వచ్చినాయి, 4 మాల్స్కి. ఇక అన్నిటికీ పేస్టిక్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 అవర్స్ అయితే ఉంచాలండి. నేను ఇది మార్నింగ్ 11కి ప్రిపేర్ చేసిన, ఈవినింగ్ 5కి అట్లా తీసిన అనమాట. అప్పటికే ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది కూడా. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అంతేనండి. ఇప్పుడైతే 5 అవర్స్ తర్వాత 5కి ఒకసారి అయితే వాటర్లో ఒక 2 సెకండ్స్ అట్లా ఉంచి తీయాలన్నమాట. ఎమ్మట్లోనే రాదు, అట్లా తీయటం వల్ల ఈజీగా ఊడొచ్చేసిద్ది, లేకపోతే ఇరిగే ఛాన్స్ ఉంటుంది, గట్టి పడుతుంది కదా. అందుకనేసి అట్లా వాటర్లో పెట్టి తీయాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో వాటర్ మెలన్ ఐస్ క్రీమ్, సూపర్ కదా. మనం బయట కొనుక్కున్నా ఇట్లే ఉంటుంది, ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఏముంది, ఇది 120 ఏమో అవుతుందండి, ఒక పెద్ద ఐస్ క్రీమ్ కొన్నంత. ఒక్కసారి కొన్నామంటే ఎన్నోసార్లు చేసుకోవచ్చు, 6 వస్తాయి. మా పిల్లలు అయితే ఒకటి పలగొట్టేసిరు కూడా, ఆల్రెడీ 5 ఉన్నాయి. ఇంకా వాళ్ళ వరకు అయితే చేస్తూ ఉంటా. చూడండి ఎంత బాగుంది, ఎంత ఎమ్మీగా ఉన్నాయి, సూపర్ కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.